శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మన పిల్లలకి మనం నేర్పించాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి వీడియోలో చెప్పుకుందాం. కోసల దేశంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సంతానం లేకపోతే మహర్షుల్ని పిలిచి పుత్రకామేష్టి చేయించాడు. వాళ్లల్లో గోభిలుడు అనే మహర్షి సామవేద గానం చేస్తూ ఉంటే శ్వాసకి ఇబ్బంది వచ్చి పాపం ఎగబీలుస్తూ స్వరభంగమైంది. అయితే దేవదత్తుడు ఆయన్ని మూర్ఖుడా అని నిందించాడు. ఆ మహర్షి కోపం వచ్చి, నన్ను ఇలా దూషిస్తావా, సరే నీకు మూర్ఖుడే పుడతాళ్లే అని శపించి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఉతధ్యుడు అనే ఒక కుమారుడు పుట్టాడు. అతనికి చిన్న వయసులోనే ఉపనయనం చేశారు. వేదం నేర్పిద్దాము అంటే ఒక్క అక్షరం పలకలేదు, ఒక్క ముక్క కూడా రాలే అతనికి. అలా తింగరి మొహంతో కూర్చుని ఉండేవాడంతే. అలా ఎన్ని ఏళ్లు తల్లిదండ్రులు ప్రయత్నించినా రాలే, సంధ్యావందనం కూడా రాలే. చివరికి లోకులందరూ ఎగతాళి చేయడం మొదలు పెడితే తల్లిదండ్రులు తిట్టడం కొట్టడం మొదలు పెట్టారు. అయినా సరే పాపం రాలేదు. ఎప్పుడు కూడా పిల్లల సమస్యను